విద్య, వైద్యం, సాగునీటి రంగాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దశాబ్ద కాలంగా మిగిలిపోయిన తిప్పాపూర్ రెండవ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశారు. దాదాపు 6 లక్షల కోట్ల 85 లక్షల రూపాయల ఖర్చుతో ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ భూమి పూజ చేశారు. 2015వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేస్తుందన్నారు. కానీ 10 ఏళ్లు పూర్తయిన నాయకుల నిర్లక్ష్యంతో పడవగానే ఉండిపోయిందని శ్రీనివాస్ విమర్శించారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో నిలదీశామని ఇప్పుడు భూమి పూజ చేశామన్నారు. వేములవాడలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వారి నిర్లక్ష్యం వల్ల పడావు పడ్డటువంటి పనులను ఒకటొక్కటిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చి శాసనసభ్యుడికి ఎంపిక చేసిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్పిగా ఎంపిక చేసిన తర్వాత, గౌరవ కలెక్టర్ సహకారంతో, జిల్లా మంత్రుల సహకారంతో, పెద్ద పొన్న ప్రోగ్రెస్ శ్రీధర్ ప్రోగ్రెస్ సహకారంతో పడావు పడ్డటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ముందుకు తీసుకుపోతున్నారు. సాగునీటి రంగం కానీ, త్రాగునీటి రంగం కానీ, విద్య, వైద్యానికి సంబంధించిన కానీ, రోడ్లు, బ్రిడ్జీలకు సంబంధించిన అంశం కానీ, ప్రస్తుతానికి ఈ రోజు బ్రిడ్జీల పునర్నిర్మాణం 3వ బ్రిడ్జి ఏదైతే వేములవాడలో చేసుకుంటున్నామో 10 సంవత్సరాల క్రితం అట్టాసంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేసి పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టిన తీరును ఎండగడుతూ ఈ పడవడ్డటువంటి బ్రిడ్జికి ఈరోజు పునర్నిర్మాణానికి నిజంగా ఈ అంశంపై మీటింగ్ పెడితే అసలు భూసేకరణ కూడా 10 ఏళ్లలో అనాపైసి ఇవ్వాలి. గత పాలకులు, బీఆర్ఎస్ నాయకులు మహాశివరాత్రి వచ్చిందంటే ఒక రంగురంగుల వీడియోలు రిలీజ్ చేసేవాళ్ళు, ఒక రంగురంగుల కరపత్రం వీడియోలు చేసేవాళ్ళు. అందులో ఈ 3వ బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడ మనం అసలు దీనికి స్లాపే లేదు. ఈ 3వ బ్రిడ్జి ఆ వీడియోలో ఉన్నట్టు, దానిపైన కారు రైజును వేలన దేవుని దగ్గరికి వచ్చినట్టు, అలా బ్రోచర్లో ఫోటోలో ఈ 3వ బ్రిడ్జి మీద కూడా కారు ప్రయాణం చేసినట్టు చూపించారు. అభూత నియోజకవర్గంలో మోత్కురావుపేట, చందుర్తి, కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, మరిపల్లి ప్రాజెక్ట్, వేములవాడ బ్రిడ్జి నిర్మాణాలను పునఃప్రారంభించామని ఆది తెలిపారు. వచ్చే వర్షాకాలంలోపు వేములవాడ రెండవ బ్రిడ్జి పూర్తి చేస్తామని అన్నారు. పట్టణంలో 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు చేస్తామన్నారు. నష్టపోయే వారికి పరిహారం ఇచ్చి మెప్పించి వెడల్పు చేస్తామని తెలిపారు.